మీ పేరన్నా? నా పేరు బుత్తల ఆదినారాయణ, సచివాలయం కన్వీనర్ని. జగన్ పరిపాలన 100% బాగానే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని దిశానిర్దేశం చేసి మొన్న మీటింగ్ అయ్యింది. మీటింగ్ అంటే అదే ప్రచారం మీటింగ్ అయింది. ప్రచార మీటింగ్లో జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి, జగన్ గారు బలపరిచిన అభ్యర్థులకి ఎందుకు ఓటు వేయాలంటే, ఒకటి అమ్మఒడి, పేద పిల్లలకి విద్యా కానుక, విద్యా దీవెన, అలాగే ఫీజు రియంబర్స్మెంటు, అలాగే స్కూల్లో నాడు నేడు ద్వారా ఏమైతేనేమి బాగుపరచడం, మెరుగుపరచడం ద్వారా, తర్వాత రైతు భరోసా, తర్వాత 18,750 మహిళలకు, 40 ఏళ్ళ నిండిన మహిళలకు, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవారికి ఏదో రూపాన మంచి చేకూరుతుంది. అదే దిశానిర్దేశం చేసుకొని ఈరోజు ప్రతి ఓటర్కి మేము చెప్పగలుగుతున్నాం. మేము కార్యకర్తగా కాలర్ ఎగరేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కాలర్ ఎగరేసుకొని ఈరోజు ప్రజలందరికీ వెళ్ళి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా 100%గా బొత్స ఝాన్సీ గారికి అయితేనేమి, అవంతి శ్రీనివాస్ గారు అయితేనేమి 100% ఇక్కడ 90% ఓటర్లు మన వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. బొత్స ఝాన్సీ గారు ఇక్కడ గెలుస్తారంటే ఆమె కొత్త కదా ఈ ప్రాంతానికి? కొత్త అయితే అవ్వచ్చండి. క్యాండిడేట్ బొత్స ఝాన్సీ గారా లేకపోతే ఇంకొకరా, అపోజిషనా ఇంకొకరా అవనివ్వండి, మేము ఎప్పుడు పార్టీకి కట్టుబడి ఉన్నాం. పార్టీకి కట్టుబడి ఉండడం వల్ల బొత్స ఝాన్సీ గారు అయితే ఈ నియోజకవర్గం కాదండి, విశాఖ జిల్లాలో మొత్తం బొత్స ఝాన్సీ గారికి కుటుంబ సంబంధాలు ఉన్నాయి. దానివల్ల ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ శ్రీభరత్ గారు అప్పటి నుంచే ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. ఆయన గెలవడానికి ఛాన్స్ లేదా? ఛాన్స్ ఎందుకు లేదంటే చెప్పగలుగుతామండి మేము. ఎందుకు లేదంటే శ్రీభరత్ గారికి ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పరిపాలన అయిన తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఏ ప్రజలు ఎక్కడున్నారా, అంత కష్టకాలంలో కరోనా వచ్చి 2 సంవత్సరాలు కరోనా తాండవిల్యం చేసినా సరే పేద ప్రజలు ఎలా ఉన్నారని చెప్పి ఒక్కరోజు కూడా మొహం చూపించిన దాఖలాలు లేవండి ఈరోజు. వాళ్ళ కాలేజీలు ఉన్నాయి కదా, చాలా కాలేజీలు ఉంటే ఉండొచ్చండి. ఇప్పుడు ఎవరికో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని కాలేజీలు ఉంటాయి. వాళ్ళు నడుపుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం ఈరోజు మళ్ళీ పదవుల్లో నిలబడడం జరుగుతుంది. అంటే వాళ్ళ కాలేజీల తరపు నుంచి నియోజకవర్గంలో కానీ అంటే పేద పిల్లల గారు ఉచిత విద్య అలాంటివి అందిస్తున్నారు. అలాంటివి ఏమి మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే ఏమి లేవండి. బొత్స ఝాన్సీ గారు గెలవడానికి ఎలాంటి కారణాలు దోహదం చేస్తాయంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, దానికి తోడు ఈవిడికి ఈవిడికి కుటుంబాలు సంకేతం ఉండడం వల్ల ఈవిడ గెలిచే ఛాన్స్ ఉంటుందండి. అది దానికి తోడు ఒక మంత్రి, ఎమ్మెల్యేగా మంత్రి పదవి వచ్చిన అవంతి గారు, దానికి ప్లస్ ఝాన్సీ గారు ఇక్కడ పోటీ చేసిన తర్వాత ఆవిడ గెలవడం ఖాయం. దానికి తోడు బొత్స సత్యనారాయణ గారు క్యాబినెట్లో మంత్రి అయ్యి, దానికి తోడు మా నియోజకవర్గానికి 2 మంత్రులు తోడున్నారనే విషయాన్ని ఈ నియోజకవర్గానికి మేము నిర్ణయించుకుంటున్నాం. ఝాన్సీ గారు అంటున్నాను, నన్ను ఎంపీగా చేస్తే విశాఖ పరిపాలన రాజధాని ఖచ్చితంగా అయ్యి తీరుతుంది, అడుగుతాను ఆ దిశగా ఇంకా అభివృద్ధి చేస్తానంటున్నారు. అది జరుగుతుందంటారా ఒకవేళ గెలిస్తే? ఖచ్చితంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇప్పుడే మీకు చెప్పాం, మేము మా నియోజకవర్గం పరిధి వరకు రెండు మినిస్టర్ పదవులు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ 2 మినిస్టర్ పదవులు. ఒకటి అవంతి గారు గెలవడం 100% ఖాయం. రెండోది బొత్స ఝాన్సీ గారు ఎంపీగా గెలవడం ఖాయం. ఆమెకు తోడు బొత్స సత్యనారాయణ గారు కూడా మాకు అండగా ఉంటారని, నిలుస్తారని ఈరోజు మేము వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది.